హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ మైండ్స్ అండ్ పాత్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో ఎస్పెషల్లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో నేను కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లే ఆఫ్స్ ఈ వర్డ్ మనం రీసెంట్ ఇయర్స్లో చాలా రెగ్యులర్గా వింటున్నాం. సో కంపెనీ ఇన్ని వేల మందిని లే ఆఫ్ చేసింది, ఆ కంపెనీ ఇన్ని వందల మందిని లే ఆఫ్ చేసింది అని. ఇలాంటి న్యూస్ మనం రెగ్యులర్గా టీవీ ఛానల్స్లోనూ న్యూస్ పేపర్స్లోనూ చూస్తూనే ఉన్నాం. లే ఆఫ్ జరిగినప్పుడు ఒక ఎంప్లాయీ యొక్క ఫీలింగ్స్ కానీ లేకపోతే మైండ్ సెట్ కానీ ఎలా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు. లే ఆఫ్ కాకుండా ఇంచుమించుగా అలాంటి ఫీలింగ్స్నే క్రియేట్ చేయగలిగే ఇంకో కాన్సెప్ట్ ఒకటి ఎగ్జిస్టింగ్లో ఉంది. అదే డ్రై ప్రమోషన్. ఈ డ్రై ప్రమోషన్ అనే కాన్సెప్ట్ మరీ కొత్తదేమీ కాదు, కొన్ని సంవత్సరాలుగా ఎగ్జిస్టింగ్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాకి చెందిన కాంపన్సేషన్ కన్సల్టెంట్ పర్ల్ మేయర్స్ వాళ్ళు 2018లో ఒక సర్వే కండక్ట్ చేస్తే ఆ సర్వేలో ఏం తెలిసిందంటే అప్పటికే 8% ఆఫ్ ఎంప్లాయర్స్ ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2023కి 13%కి వచ్చింది. అంటే దాని అర్థం ఈ కాన్సెప్ట్ ఇండస్ట్రీలో పెరుగుతూ వస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ డ్రై ప్రమోషన్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక మీ ఇంక్రిమెంట్ లెటర్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండగా మీ డెసిగ్నేషన్లో కనుక చేంజ్ కనిపిస్తే యూ ఫీల్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అదే ఎక్సైట్మెంట్తో కింద లైన్లో ఉన్న శాలరీ కాంపోనెంట్ చూసినప్పుడు మీకు ఏ విధమైన చేంజ్ కనిపించదు. అంటే దాని అర్థం మీకు వచ్చింది డ్రై ప్రమోషన్. ఈ డ్రై ప్రమోషన్లో మీ డెసిగ్నేషన్లో చేంజ్ ఉంటుంది, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్రీజ్ అవుతాయి, కానీ మానిటరీ బెనిఫిట్స్లో మాత్రం ఏ విధమైన చేంజెస్ ఉండవు. కాబట్టే ఇది డ్రై ప్రమోషన్. సో అసలు ఎంప్లాయర్ ఈ డ్రై ప్రమోషన్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ లేకపోతే అడాప్ట్ చేసుకోవడానికి కానీ కారణాలను మనం చూస్తే మేజర్గా ఖచ్చితంగా వాళ్ళ కాస్ట్ కట్టింగ్ స్ట్రాటజీలో భాగంగా ఉంటుంది. నెక్స్ట్, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ బిజినెస్లో కానీ వాళ్ళ ప్రాసెస్లో వచ్చే చేంజెస్. నెక్స్ట్, ఎవరైనా ఎంప్లాయీ వాలంటీర్గా తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో ఆ ఇంట్రెస్ట్ని కనుక చూపిస్తే వాళ్ళకి డ్రై ప్రమోషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎంప్లాయర్ ఎవరైనా ఎంప్లాయీకి నియర్ ఫ్యూచర్లో ఒక శాలరీ ఇంక్రిమెంట్తో కూడుకున్న ప్రమోషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సక్సెషన్ ప్లాన్ ప్రాసెస్లో కూడా ఈ డ్రై ప్రమోషన్ అనేది ముందుగా ఇవ్వడం జరుగుతుంది. సో డౌన్ సైడ్ ఆఫ్ డ్రై ప్రమోషన్స్ కనుక మనం గమనిస్తే ఇది ఎంప్లాయర్కి సాలిడ్ మనీ సేవ్ చేసినప్పటికీ కూడా ఎంప్లాయీ స్టాండ్ పాయింట్లో వాళ్ళు ఖచ్చితంగా డిసెంగేజ్ అవుతారు. ఎంప్లాయీ మోటివేషన్స్ డెఫినెట్గా తగ్గిపోతాయి, ఎంప్లాయీ కమిట్మెంట్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో దీని వలన ఎంప్లాయీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో కంపెనీ వదిలేసి వేరే కంపెనీకి వెళ్ళాలనే స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉండటం జరుగుతుంది. దీనివలన ఆబ్వియస్లీ వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా 100% ఇది ఎంప్లాయీకి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదు. సో ఫైనల్గా ఈ డ్రై ప్రమోషన్ వలన బెనిఫిట్స్ ఏంటనేది కూడా చూద్దాం మనం. ఎంప్లాయర్ డైరెక్ట్గా శాలరీ ఇంక్రిమెంట్ చూపించడం లేదు కాబట్టి వాళ్ళకి అడిషనల్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఎక్కువ ఛాన్స్ ఉండే విధంగా కానీ, లేదంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే పర్టికులర్ వర్కింగ్ అవర్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి చిన్న చిన్న బెనిఫిట్స్ చూపిస్తారు. నెక్స్ట్, ఎవరైనా ఎంప్లాయీ వాళ్ళ కెరియర్ ల్యాడర్లో కనుక గ్రో అవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రమోషన్ తీసుకోవడం వలన వచ్చిన ఎక్స్పీరియన్స్ నియర్ ఫ్యూచర్లో వాళ్ళు రెగ్యులర్ ప్రమోషన్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఎర్లీ కెరియర్ ప్రొఫెషనల్స్ హయ్యర్ లెవెల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడడమే కాకుండా ఇది వాళ్ళ రెజ్యూమేకి వాల్యూ ఎడిషన్ అవుతుంది. సో ప్రొఫెషనల్స్ మీరు కనుక ఈ డ్రై ప్రమోషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఇఫ్స్ అండ్ బట్స్ డీపర్గా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. దానివల్ల మీకు ఒక క్లారిటీ రావటం కాకుండా సక్సెస్ అనేది తొందరగా రావడానికి మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
దిస్ ఇస్ వివి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.